లో వచ్చిన జోష్ సినిమాలో సైడ్ యాక్టర్గా నటించారు. ఆ తర్వాత 2010లో వచ్చిన ఆరెంజ్ సినిమాలో కూడా రామ్ చరణ్కి ఫ్రెండ్గా నటించారు. 2010లో ఆరెంజ్ సినిమా తర్వాత భీమిలి, కబడ్డీ జట్టు, లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ వంటి సినిమాలలో నటించినప్పటికీ సిద్ధుకి పెద్దగా పేరు రాలేదు. ఆ తర్వాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని 2014లో బాయ్స్ మీట్స్ గర్ల్స్ అనే సినిమాలో కూడా సిద్ధు కనిపించారు. అయినప్పటికీ తనకు బ్రేక్ దొరకలేదు. ఆ తర్వాత 2016లో గుంటూరు టాకీస్ సినిమాలో హీరోగా నటించారు. ఇందులో అప్పటికే ఫేమస్ అయినటువంటి యాంకర్ రష్మి హీరోయిన్గా నటించింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ సిద్ధుకు మాత్రం అవకాశాలు రాలేదు. ఆ తర్వాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకొని 2019లో కల్కి సినిమాలో నటించారు. కల్కి సినిమా తర్వాత సిద్ధుకి తెలుగులో మంచి నటుడిగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత కృష్ణ అండ్ హిజ్ లీలా, మావింత గాథ వినుమ